గారు సెలెక్టివ్ హియరింగ్ ఉన్నట్టుంది మీకు, సెలెక్టివ్ హియరింగ్ ఉన్నట్టుంది మీకు. మీరు కాంట్రవర్సీ చేసి బయటకు వెళ్తాం కాదు అధ్యక్ష, కాంట్రవర్సీ చేసి బయటకు వెళ్తాం కాదు, అద్దాక ఇట్లా చేస్తాం సభ కాదు. సభకు ఒక విషయం, సభకు సంబంధం, ఇప్పుడు ఈ క్వశ్చన్ సంబంధం లేనటువంటి విషయం ఆయన అడగకూడదు, మనం దానికి సమాధానం చెప్పాలని అవసరం గవర్నమెంట్ కూడా లేదు. సార్ అధ్యక్ష మాట్లాడుతున్నా, ఒక్క నిమిషం ఒక్క నిమిషం అధ్యక్ష. అసలు గౌరవ సభ్యులకి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి అధ్యక్ష. హౌస్ లోకి వచ్చినప్పుడు అసలు దక్షిణ భారతదేశంలో ఎన్ఈపి అమలు చేసింది గత ప్రభుత్వం, సింగిల్ మేజర్ సిస్టమ్ తీసుకొచ్చింది మీరు, మేం కాదండి. తిప్పి కన్వీనియంట్ గా ఇప్పుడు సాఫ్రనైజేషన్ ఆఫ్ కరికులం అంటారు అధ్యక్ష. ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష? ఇది ఎంతవరకు కరెక్ట్ అండి ఇది? అందుకే గౌరవ సభ్యులు షుడ్ విత్డ్రా దట్ స్టేట్మెంట్ అధ్యక్ష. దెన్ ఓన్లీ హౌస్ కెన్ మూవ్. మేము ఒప్పుకోవట్లేదు అధ్యక్ష, హీ హాస్ టు విత్డ్రా దట్ స్టేట్మెంట్. దాంట్లో ఎలాంటి సెకండ్ థాట్ మాకు లేదు అధ్యక్ష. కూర్చోండి మాట్లాడు అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, నేను క్లారిఫికేషన్ చేయాలి. మీ డిక్షనరీలో ఏం ప్రింట్ చేశారో ఉంది, నేను కూటమి ప్లీజ్ ఏంటి సార్ చెప్పండి, మంత్రి గారు చెప్పండి సార్. మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ, మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రింట్ చేసిన డిక్షనరీలో దేవుడికి అర్థం మీరేమి ఇచ్చారు నేను చెప్పాను. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత డిక్షనరీలో ఏం అర్థం ఉందనేది నేను చెప్పదలుచుకున్నా. ఇది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి ముందు మీ సభ్యుడిని అడగండి, అప్పుడు నేను సమాధానం చెప్తాను. గాడ్, the supreme being worshipped in different religious practices, emphasizing a universal creator or with specific divine powers. అది మేము ఇచ్చిన అర్థం అధ్యక్ష. ఇది ఒక్క మతాన్ని కించవచ్చే విధంగా మేము ఇవ్వలేదు అధ్యక్ష. మేము ఎక్కడ ఎట్లా అందరినీ ఇంక్లూజివ్ గా మేము తీసుకెళ్తున్నాం, మేము అందరినీ ఇంక్లూజివ్ గా తీసుకెళ్తున్నాం. మీరు కావాలని సాఫ్రనైజేషన్ అనే పదం మీరు ఇక్కడ కాంట్రవర్సీ చేసాను తీసుకొచ్చారు. ఐఎమ్ అబ్జెక్టింగ్ టు దట్, ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దట్. You have to withdraw. గౌరవ సభ్యుడు షుడ్ విత్డ్రా దట్ స్టేట్మెంట్ అధ్యక్ష. గౌరవ సభ్యుడు విత్డ్రా చేయాలి అధ్యక్ష స్టేట్మెంట్. కూర్చోండి. అరే ఏంటిది అధ్యక్ష? కూర్చోండి. ఏదంటే అది మేము అనుకుంటే ఎట్లా కుదురుతుంది? ప్రశ్నకు సంబంధం లేనటువంటి ఒప్పు ప్రశ్న అడగటం, దాన్ని కాంట్రవర్సీ చేసుకోవటం మంచిది కాదు. ప్లీజ్ మంత్రి గారు ఒకసారి కూర్చోండి. ఎల్ఓపి గారు ఏంటి దాని గురించి ఏం చెప్తారు సార్? ప్రశ్న సమాధానం. ప్రశ్న ఏంటని అడుగుతుంది, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిందో దాన్ని మనం అవలంబిస్తామా లేదా? ఇది ఒప్పుకొని తెలుసు బాస్ అంటే విను వెనకంటే ఎందుకు ఆయనకి చైర్ వచ్చి వారికి సమాధానం ఇచ్చిన తర్వాత క్వశ్చన్ ఇప్పుడు ఆయన చెప్పిందకి వస్తాను. ఆ ప్రశ్నతో సంబంధం లేకుండా ఆయన కొత్తగా ఒక విషయాన్ని లేవనెత్తాడు. అది సంబంధిత కాదని చేరి చెప్పినా సరిపోయేది. లేదు మంత్రి గారు వచ్చి దానికి సమాధానం ఇప్పుడు చేస్తారు. అది ఈ సంవత్సరం కాదు, గత ప్రభుత్వంలోనే మ్యూజియం పాలసీని తీసుకోవాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసింది, దాన్ని అవలంబించడానికి రాష్ట్రాలకు వచ్చి అవకాశాలు ఇచ్చింది. ఆ రాష్ట్రం ఉన్న కాలమాన పరిస్థితుల ప్రకారం అక్కడ ఉన్న సందర్భాల ప్రకారము, అక్కడ ఉన్న ప్రజల తాలూకు మనోభావాల ప్రకారము ఆ కార్యక్రమాన్ని చేస్తుంది. అది మాట్లాడితే మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు వచ్చి మీరు పారిపోలే, ఆ రోజు మీరు వచ్చి మాస్టర్స్ ని పెట్టి మమ్మల్ని అవమానపరిచి మమ్మల్ని వచ్చి మెడబెట్టి బయటికి గెండించిన ఏర్పాటు చేశారు. అది చేయలేక మేము వచ్చి ఆ రోజు వచ్చి చెప్పి మేము వాకౌట్ చేసాం. ఇది మంచి సాంప్రదాయం కాదన్నా. మా చైర్మన్ గారిని అది యాక్చువల్ గా మేము చైర్మన్ గారిని అవ్వాలి వచ్చి మేము అనాలి, సార్ ఇదేంటి సంప్రదాయం అని. అయినా సబ్మేధన గౌరవంతో సబ్మేధన గౌరవంతో వచ్చి ఆ రోజు మేము బయటికి వెళ్ళాం. సబ్మేధన గౌరవంతో మేము వెళ్ళాం. అది ఆ డిస్కషన్కి వెళ్తే దానికి కొన్ని నేను సమాధానం ఉంది, కానీ వెళ్తాం. కానీ ఇప్పుడు అడుగుతుంది ఏంటి, దేవుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ చెప్తుంది దేవుడి గురించి, మతాల గురించి చెప్తాను. అన్ని మతాలు ఈ భారతదేశంలో అందరూ లౌకికవాదులు, అందరూ సమానం. హిందూ కావాలి, ముస్లిం కావాలి, క్రిస్టియన్ కావాలి, సిక్కు కావాలి, అందరూ కావాలి. దాంట్లో ఎవరికి ఏ విధమైన సందేహం లేదు, ఎవరికి ఏ విధమైన అందులో దురభిప్రాయం లేదు, ఏ విధమైన ఆలోచన లేదు. అందరూ దానికి సంబంధించి ఉండండి. మీరు మైసూర్ ఏమనుకున్నారు, సెన్సిటివ్ చెప్పారు. గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం ఈ సభలో వారు గౌరవంగా ఉండాలి, మనము గౌరవంగా ఉండాలి. దయచేసి అపార్థం చేసుకోకండి.
అందరూ మన గౌరవాలు మనం పెంచుకునే సభ ఇది. ఒకరు పోటీలకు వచ్చింది కాదు. ఇక్కడ లోకేష్ గారికి రవీంద్ర బాబు గారికి ఉన్న ఇద్దరికి ఉన్న పరస్పర వైరుధ్యం కాదు. ఇది వైరుధ్యం కాదు. మీ అభిప్రాయం మీది, ఆయన అభిప్రాయం ఆయనది, ప్రభుత్వం దాని విధానంలో ప్రభుత్వాన్ని అవన్నీ చేసుకోవాలి. దయచేసి సమయం పాటించండి. ఆయన అడుగుతుంది నియోజకవర్గ పాలసీ సిస్టమ్ ని మీరు అమలు జరుపుతున్నారా లేదా, మీరు అది గత ప్రభుత్వం వచ్చింది, దాని గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాలు ఏమైనా లోపాలు ఉన్నాయి, లేదు కొత్తగా ఉన్నాయి, ఈ సంబంధం లేదు, ఈ ప్రశ్నకి సంబంధం లేదు, దీన్ని సమాధానం చెప్పం, ప్రెసిడెంట్ రూపంలో రండి అంటే ఆ రకంగా రేపు రవీంద్ర బాబు గారు వస్తారు. అప్పుడు సమాధానం చెప్పండి వారు దానికి. దయచేసి ఒక్క విషయం, ఒక సెకండ్ దయచేసి ఏదైనా రికార్డుల్లో వారు చెప్పింది కానీ మీరు చెప్పింది కానీ ఏదైనా ఉంటే ఒకసారి పిలిచి కూర్చోబెట్టి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి అయితే రికార్డులను తొలగించండి. లేదు మీకు రికార్డులను తొలగించే పరిస్థితి ఉంటే మీరు తొలగించుకోండి, ఎవరికీ అభ్యంతరం లేదు.